తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి. మే 13న ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అండ్ జూన్ 4న ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని? ఎలక్షన్స్ ఓడిపోయేవాడు కూడా నేను గెలుస్తాను అనుకుంటాడు. అందరూ అలాగే ఉంటారు, అందరూ అనుకుంటారు, ఏ పార్టీ వాడైనా. బట్ జనాలు ఏం ఆలోచించుకుంటారు అంటే, అరే అంతకుముందు ప్రభుత్వం చూసాం, ఇంతకుముందు ప్రభుత్వం చూసాం, ఆ రెండింటిలో ఎవరు బాగున్నారు, ఇప్పుడు ఇతను బాగున్నాడు కానీ అతను కూడా అప్పుడు బాగున్నాడుగా అని ఉంటే మనకు డేంజర్. అప్పుడు 100% దొంగోడాడు, ఇంకా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనేదే నా నమ్మకం. ఓకే, అర్థమైంది నీకు? అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, ప్రతికి అర్థమైంది. ఇప్పుడు అతను ఏమన్నా నిజాయితీగా కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవి నేను చేయగలిగానమ్మా, అవి నేను చేయలేకపోతున్నా అని ఉంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఏమి ఒకటి ఏంటి ఇచ్చారే, ఎంత ఇవ్వాలి, ఇవ్వం అని కూడా అన్నాడు టీవీలో అది కూడా వచ్చినాయి. ఎన్నాళ్ళు పెడతారు, ఎందుకు పెడతారంతా? ఇచ్చేస్తారా? మీ ఆ రుణాలను ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తాం? ఆ 1,00,000 ఇస్తాం. అంతకుముందు క్లిప్పింగ్ వేశారు, అన్ని అప్పులు తీర్చేస్తాం క్లిప్పింగ్. ఈ పక్క కానీ ఇవ్వలేదంటే ఎంత ఇస్తారా? రెండు పక్కే ఉన్నాయి. జనాలు ఏమనుకుంటారు, నువ్వే కదరా నీ కోటి రుణమాఫీ మొత్తం చేస్తావు, వైఎస్ఆర్ లాగా అన్నావు, ఇప్పుడేంటి డబ్బులు ఇవ్వలేని అంటున్నావు, మరి ఎందుకు వాగ్దానం ఇచ్చా? ఓటు కోసమా? బికాజ్ ఆఫ్ ఓట్ అతను ప్రామిస్ చేస్తాడు. ఇతను బికాజ్ ఆఫ్ ఓట్ ప్రామిస్ చేయడు, బికాజ్ ఆఫ్ మ్యాన్, బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి ఇలా చేయగలను, ఈ ఫ్యామిలీకి ఇలా చేయగలను, ఎలాగైతే నేను చేయగలను 100%. కాబట్టే పబ్లిక్లోకి వచ్చి అలా ఓపెన్ చేసి ఇది నా మేనిఫెస్టో అమ్మా, మీకు నేను చెప్తాను, అన్నీ చేశాను, నేను 99 దాకా చేశాను, నేను చేశాను, మీకు మంచి జరిగింది అంటే నాకు సపోర్ట్ చేయండి. ఇదిగో నారా చంద్రబాబు నాయుడుది 650 దాంట్లో మీరు ఒకటన్నా వేశారా అని అడిగారు అందరూ. ఏమీ వేయలేదు, కనీసం 2,000 ఇచ్చాడు నిరుద్యోగి, ఇవ్వలేదు, రుణమాఫీ చెయ్యలేదు, ఏమి చేయలేదు. ఇదిగో నాది, అంత పెద్దది కాదు నాది, చిన్నది 2 పేజీలు ఇట్లా. పోయినసారి ఇలా చెప్పానమ్మా, ఇవే ఇచ్చా నేను, 90+ చెప్పాడు, 19 అన్నాడు, 90 వేసుకు పని ఒక్క టర్మ్లో ఇన్ని చేశా. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే, మళ్ళీ నన్ను బ్లెస్సింగ్ చేస్తే మీ సేవకుడిగా ఇంకా బెటర్గా చేయగలను. ఇట్లాంటివి చేయలేను, ఇట్లాంటివి చేస్తా, అది మీకు మంచిది, ప్రభుత్వానికి మంచిది అంటే జనం అందరూ చప్పట్లు కొడుతున్నారు. మీ కళ్ళ ముందు చూశా, నా కళ్ళ ముందు చూశా, చప్పట్లు కొడుతున్నారు. అది దొంగ చప్పట్లా అని నేను అనుకోను. ఓల్ హార్టెడ్గా ఆడాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద లేకుండా సీఎం అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారే జూన్లో అతనే ముఖ్యమంత్రి అవుతాడు అని నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఈజ్ జెంటిల్మన్, ఈజ్ నైస్ మ్యాన్, ఈజ్ గుడ్ సర్వెంట్ ఫర్ పబ్లిక్. అంత నేను కూడా చాలా సంతోషంగా నమ్ముతున్నా. మంచి పనులు చేశాడు, మంచి మనిషినే ముఖ్యమంత్రి చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పోసాని కృష్ణమూర్తి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.